నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. ఎర్కారం గ్రామానికి సంబంధించినటువంటి ఈఎక్స్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తన భర్త చింతలపాటి మధుకుమార్ని పాత కక్షల నేపథ్యంలోనే చంపారా లేకపోతే ఏరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న సరిగ్గా ఉదయం 11 గంటలకు తన భార్య ఫోన్ నడవడం లేదు, సూర్యాపేట వెళ్ళి బాగు చేయించుకొని వస్తానని చింతలపాటి మధు తన పెద్ద కుమార్తెకి చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. సుమారు మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా కూడా ఇంటికి రాకపోవడంతో తన బావ అయినటువంటి చింతలపాటి మధుకుమార్ బావ అయినటువంటి అతను తన ఇంటికి వచ్చి మధు భార్యని, చెల్లెమ్మ మధు ఇంటికి వచ్చాడా అని అడగడంతో తను ఇంకా ఇంటికి రాలేదన్నయ్య, నా దగ్గర ఫోన్ లేదు, తనకు ఫోన్ చేద్దామంటే అని చెప్పేసింది. అయినప్పటికీ తను నా దగ్గర ఫోన్ ఉంది కదా, నా ఫోన్తోనే మధుకు చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేయగా మధు లిఫ్ట్ చేసిండు. వాళ్ళ బావ ఫోన్ చేసేప్పటికి మధు లిఫ్ట్ చేశాడు. మధు, ఎక్కడున్నావు? ఎండ ఇంత తీవ్రంగా కొడుతుంది, నీకు పొద్దున అన్నం తినకోకుండా ఇంటి నుంచి బయలుదేరావంట, మా చెల్లి అడుగుతుంది ఇంటికి రావచ్చు కదా, నీకు ఆకలి కావట్లేదా అని అడగడం అయితే ఒకటి జరిగిందంట. అయితే తను చెప్పాడంట, నేను బీఆర్ఎస్ క్యాంపు కార్యంలో ఉన్నాను, అతి తొందరలో నేను వచ్చిన పని అయితే చూసుకొని మళ్ళీ ఇంటికి తొందరగా వచ్చేస్తానని చెప్పడంతో తను సరే తొందర ఇంటికి వచ్చేసేయని చెప్పి అక్కడి నుంచి తన బావ వెళ్ళిపోయాడంట. అయితే మళ్ళీ సుమారు సాయంత్రం 8:30 గంటలకు మధు వాళ్ళ బావ మళ్ళీ మధు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, ఏమైంది చెల్లెమ్మ, మధు ఇంకా ఇంటికి రాలేదా అంటే, అన్నయ్య అప్పటి నుంచి కూడా తనకి ఇంకా నేను ఫోన్ చేయలేదు, తను కూడా నాకు చేయలేదు, తను ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు అని చెప్పడంతో మళ్ళీ ఒకసారి 2 సార్లు ఫోన్ చేయడంతో అప్పటికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చి తను ఎందుకు ఇంటికి రాలేదు, ఎటుపోయిండో, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వడం అనేది అయితే జరిగిందంట. అయితే సూర్యాపేటకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత సుమారు అర్ధరాత్రి 2:30కు చింతలపాటి మధు భార్యకు తను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్లో ఇచ్చిన సమాచారం, మీ భర్త మర్డర్కి గురయ్యాడనే సమాచారం అయితే చెప్పారు. దుండగులు ఎవరైతే మర్డర్ చేసిరో వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే ఇతను ఎక్కడైతే చింతలపాటి మధు ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని కథనం ప్రకారం తెలుసుకుని వాళ్ళు ఈ పక్కా ప్లాన్ ప్రకారం అయితే మర్డర్ చేయడం అనేది అయితే జరిగింది. అది పాత కక్షల నేపథ్యంలో చేసిరా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది అయితే మాత్రం మనకు ఇంకా తెలియరాలేదు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎస్పీ మాత్రం ఇంకా పూర్తి సమాచారాన్ని అయితే చెప్పడం అనేది అయితే ఏం జరగలేదు. అయితే ఈ అదృశ్యమైనటువంటి మధు 3 ముక్కలుగా ఇతన్ని నరికి సమీపంలో ఎర్కారం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ ముందైతే గోనె సంచిలో కట్టిపడేయడం అనేది అయితే తీవ్ర విషాదానికి దారితీసింది. మధు విషయంలో 2 ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి, అవి ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే రాలేదు. జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి విచారణ అయితే చేపట్టడం అనేది అయితే జరుగుతుంది. ఆ తక్షణమే 2 కారణాలలో ఏదైనా ఒకటి ప్రధాన కారణం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 కారణాలు, ఒకటి 2007లో జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇతను ప్రధాన నిందితుడుగా ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి ఒక మర్డర్ కేసులో ఇతను ఏదైతే చింతలపాటి మధు గారు ఉన్నారో ఆ మధు వారికి సంబంధించినటువంటి ప్రధాన విట్నెస్గా అయితే ఇతను ఉండడం జరిగింది. ఇతనితో పాటు ఉన్నటువంటి విట్నెస్లు అందరూ కూడా సాక్ష్యం చెప్పడం అనేది అయితే కోర్టులో అయిపోయింది. ఇతను ఒక్కడే ఉన్నాడంట సాక్ష్యం చెప్పడానికి. ఇతను కూడా సాక్ష్యం చెప్తే మాకు ఎక్కడ జైలు శిక్ష విధిస్తారో అన్న భయంతోనే ఇతను మర్డర్ చేసిరు అనేది కూడా ఇంకో కోణంలో చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ కూడా ఇతని మర్డర్కి సంబంధించిన 2 విషయాలు మాత్రం మాకు తెలుస్తుంది, దీంట్లో ఏది అనేది మాత్రం ఇప్పటికైతే మేము చెప్పలేము, అతి త్వరలోనే చెప్తాం అనేది అయితే ఒకటి చెప్తున్నారు. ఈ మర్డర్కి సంబంధించినటువంటి విషయాలు మనకు పూర్తి విచారణ తర్వాత తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ ఇలా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాళ్లకు శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, అదేవిధంగా పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో, న్యాయస్థానాలను, చట్టాలను చేతిలోకి తీసుకోకుండా ఆ పోలీస్ స్టేషన్లో, న్యాయస్థానాలను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యంలో పోతేనే మనకు మనుగడ అనేది ఉంటుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.